ఇలా చేయడం వల్ల 500 సంవత్సరాల క్రితం సంస్కృతానికి, 5000 సంవత్సరాల క్రితం సంస్కృతానికి, 50,000 సంవత్సరాల క్రితం సంస్కృతానికి, ఇప్పటి సంస్కృతానికి మార్పు లేదు. కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి, చాలా చిన్న చిన్న మార్పులు. ఈ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద అర్థాలు మారిపోవడానికి కారణం కాదు. చిన్న చిన్న మార్పులు, ఉదాహరణకి బకారానికి కొన్ని చోట్ల భేదం ఉండదు. వివేకానంద ఇలాంటివి కొన్ని మార్పులు. అస్సాం వాళ్ళు, బెంగాలీ వాళ్ళు సంస్కృతం మాట్లాడితే వాళ్ళు వివేకానంద అంటారు. అలాంటి చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా అది అర్థాన్ని మార్చేది. ఎప్పటి నుంచో ఒక అనాది కాలం నుండి సంస్కృతం అలాగే ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యాకరణం. వ్యాకరణం లేకపోతే ఇదంతా ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు వ్యాకరణం ఏ ఉపాయం చేసింది, వాళ్ళు ఏం చేయడం వల్ల మారలేదు భాష అంటే, మనం వినేటటువంటి పదాల్లో కొన్ని ప్రకృతులు, కొన్ని ప్రత్యయాలు అని ఊహించి విభాగం చేశారు. అంటే మనం లోకంలో కొన్ని పదాలు సంస్కృతంలో వింటూ ఉంటాము. ఆ వినే పదాల్లో ఇది ప్రకృతి, ఇది ప్రత్యయము అని ఒకటి, ఇది స్థాని, ఇది ఆదేశము అని ఇంకొకటి అని ఊహ చేశారు. ఏ పదాలకైతే ఇలాంటి ఊహ చేయడం సంభవిస్తుందో ఆ సంభవించిన దాన్ని సాధు పదము అన్నారు. సాధు శబ్దము అని. సాధు శబ్దము, సాధు పదము అంటే ఏ లోకంలో వినే ఏ పదానికైతే ఇది ప్రకృతి, ఇది ప్రత్యయము, ఇది స్థాని, ఇది ఆదేశము అనే విభాగం చెప్పడం కుదురుతుందో అది సాధు పదము. ఇప్పుడు నా సొంత బుద్ధితో నేను ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం అని సొంతంగా చెప్పడం అక్కడ కుదరదు. అనాది కాలంగా మహర్షులు ఏదైతే ఒకటి ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం అని ఊహించి చెప్పారో ఆ చెప్పిన దాన్నే మనం చెప్పాలి. ఇప్పుడు నేనేదో సొంతంగా నాకు చాలా బుద్ధి ఉంది, లేదా ఇంకొకరికి బాగా బుద్ధి ఉందని పదంలో ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం అని విభాగం చేసేస్తే అది సాధు పదం కాదు. అనాది కాలంగా ఋషులు పాణిని, అతని కంటే ముందు ఇంకా 50 మంది ఋషులు, వాళ్ళందరూ కూడా ఇది ప్రకృతి, ఇది ప్రత్యయము అని విభాగం చేసి చూపించారు. అలా ఉండే ప్రకృతి ప్రత్యయ విభాగాన్ని, ఇది స్థాని, ఇది ఆదేశము అనే విభాగాన్ని స్పష్టంగా చూపించగలగడమే వ్యాకరణంలో చెప్పినటువంటి ఉపాయము. రెండవది ఏంటి అంటే, ఒక భాషలో ఒక పదం ఇంకొక పదంతో ఎప్పుడు కలిసిపోతూ ఉంటుంది. అది మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఎప్పుడు చాలా వేగంగా మాట్లాడాలని ఏం చేస్తాం, 2-3 పదాలని వెంటనే వీలైనంత ఎక్కువగా కలపడానికి ప్రయత్నిస్తాం. అంత నెమ్మదిగా మాట్లాడాలని ఎప్పుడు ఉంటుంది, చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా మనం పదాలను కలుపుతూ ఉంటాం. ఏ పదాన్ని ఎప్పుడు కలపచ్చు అని నియమాన్ని కూడా చెప్పేది వ్యాకరణం. మనకి నచ్చినట్టుగా పదాన్ని కలిపేస్తాము అంటే వినేవాడికి అర్థం తెలియదు. మీరేం చెప్పారు నాకు అర్థం కాలేదు అంట. ఈ పదాన్ని ఈ పదంతో ఈ సందర్భంలో కలపచ్చు అని చెప్పే నియమాన్ని, ఆ నియమాలను కూడా వ్యాకరణం చెప్తుందన్నమాట. ఇందాకేం చెప్పాము, ప్రకృతి ప్రత్యయము, స్థాని, ఆదేశము అనే విభాగాన్ని చెప్తుంది. అలాగే ఈ పదాన్ని ఈ పదంతో కలిపే సామర్థ్యం ఉంది, ఈ పదాన్ని ఈ పదంతో కలపచ్చు అని చెప్తుంది. అలాగే మనం మాట్లాడే మాటల్లో ప్రధానమైనది ఏంటి, వాక్యం. ఆ వాక్యంలో భాగాలు ఏంటి, పదాలు. ఈ పదాలకి మిగిలిన పదాలతో సంబంధం ఏంటి అని చెప్పేది కూడా వ్యాకరణం. అర్థమైందమ్మా? ఇప్పుడు వ్యాకరణం చేసే పనులేంటి, 3. మొట్టమొదట అనాది సిద్ధంగా ఉండే ప్రకృతులు, ప్రత్యయాలు, స్థానులు, ఆదేశాలు అనేది అని చెప్పడం ఒకటి వ్యాకరణం చేస్తుంది. రెండోది ఏంటి, పదాలను కలపడంలో నియమాలను చెప్తుంది. ఈ పదాన్ని ఈ పదంతో కలపచ్చు, ఈ పదాన్ని ఈ పదంతో కలపచ్చు అని నియమాన్ని చెప్తుంది. మూడోది ఏంటి, ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం ఏంటి అని చెప్తుంది. ఈ పదానికి ఈ పదంతో సంబంధం ఏంటి, ఈ పదానికి ఈ పదంతో సంబంధం ఏంటి అని చెప్తుంది. ఈ 3 పనులని ప్రధానంగా వ్యాకరణం చేస్తుంది.
ఈ 3 పనులు చేయడం వల్ల సంస్కృత భాష అనేది అనాది కాలంగా ఒక్కలాగే ఉంది, ఏమీ మారలేదు. అందుకే ఇప్పుడు మనం ఈ సంస్కృతం నేర్చుకునే రామాయణ భాగవతాలు చదివినా మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. వ్యాకరణం లేకపోతే అసలు అర్థం లేదు కాదు. ఇప్పుడు ఇలా వ్యాకరణాన్ని ఇప్పుడు చెప్పినటువంటి ప్రకృతులు, ప్రత్యయాలు, స్థానులు, ఆదేశాలు, పదాల మధ్య సంబంధాలు, పదాలు ఏ పదం ఏ పదంతో కలుస్తుంది అనే చెప్పడానికి పాణిని అనే ఒక మహర్షి చాలా తక్కువ సూత్రాలతో, అంటే ఇంచుమించు ఒక 4000 సూత్రాలతో ఒక పుస్తకం రాశారు. 4000 సూత్రాలతో ఇప్పుడు చెప్పిన పని అంతా చేశారు. ఏంటి? ప్రకృతి అన్ని పదాలకి కూడా ప్రకృతి ప్రత్యయ విభాగము, ఏ ఏ పదాన్ని ఏ ఏ పదంతో కలపచ్చు అనేటటువంటి నియమము, పదాలకి మధ్యలో ఉండేటటువంటి సంబంధము, వీటినన్నింటినీ కూడా 4000 సూత్రాల్లో చూపించారు. అలాగే మనకి లోకంలో చిన్న చిన్న స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ఆ చిన్న చిన్న స్వరాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉండేటప్పుడు ఆ స్వరానికి వేదంలో అర్థం ఏంటి, లోకంలో అర్థం ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ ఏ స్వరం వస్తుంది అని అధికంగా అది కూడా చెప్పారు. ఇది పాణిని వ్యాకరణంలో ఉంటే ఇంకొక గొప్ప విశేషం. ఇవి ఈ 4000 సూత్రాల్లో ఏంటి, ఇప్పుడు రామ అనే పదం మనం చెప్తాం, రామ రామో రామ అని. ఈ రామ అనే పదం ఎలా ఏర్పడుతుంది అని చెప్పడం కోసం ఈ 4000 సూత్రాలు మనకు కావాలన్నమాట. మొట్టమొదట ఏం చెప్పాము, ఇది ప్రకృతి ఇది ప్రత్యయము అనే విభాగం ఎట్లా తెలిసింది అంటే అష్టాధ్యాయంలో ఉండేటటువంటి ఏంటి మొదటి ఆ 2 అధ్యాయాల వల్ల ఇది ప్రకృతి అనే విషయం తెలుస్తుంది. ఆయన మళ్ళీ 3, 4, 5 అధ్యాయాల్లో ఇవి ప్రత్యయాలు అని చెప్పారు. 6, 7, 8 అధ్యాయాల్లో స్థానులు ఏంటి, ఆదేశాలు ఏంటి అని చెప్పారు. అలాగే స్వరాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ 6, 7 అధ్యాయాల్లో చెప్పారు ప్రధానంగా. ఇప్పుడు రామ అనే ఒక రూపం మనం అంటే ఇది ప్రకృతి ఇది ప్రత్యయం అని విభాగం చూపించడం కోసం, ఇక్కడ ఇది స్థాని ఇక్కడ ఇది ఆదేశము అని చెప్పడం కోసం, ఇక్కడ ఈ స్వరం ఉంటుంది అని తెలియడం కోసం మనం అష్టాధ్యాయంలో మొట్టమొదటి సూత్రం నుండి చివరి సూత్రం వరకు చదవాలి. ఆ 4000 సూత్రాలు చదివితే మనకి రామ అనే దగ్గర ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి, ఇక్కడ స్థానం ఏంటి, ఆదేశం ఏంటి, ఇక్కడ ఏ స్వరం ఉంటుంది అని మనకి తెలుస్తుంది. 4000 సూత్రాలు చదివితే ఒక్క పదం చదవడం కోసం 4000 సూత్రాలు చదవాలి. ఇది చాలా మంది కష్టంగా అనిపించింది. ఏంటి ఒక్క పదం చదవడం కోసం 4000 సూత్రాలు చదువుతారు, ఇంకా వీటికి సంబంధించిన విచారాలు కూడా వీటికి చాలా ఉన్నాయి, ఒక పదం కోసం 4000 సూత్రాలు చదవాలా, ఇది చాలా కష్టం, ఇది మనం చదవలేము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఈ అష్టాధ్యాయంలో ఉండే సూత్ర క్రమాన్ని మార్చేశారు. మార్చి వాళ్ళు ఒక కొత్త క్రమాన్ని తీసుకొచ్చారు. అలా కొత్త క్రమాన్ని తెచ్చిన దాన్ని సిద్ధాంత కౌముది అన్నారు. అంటే అష్టాధ్యాయంలో 4000 సూత్రాలు చదివితే కానీ ఒక పదం మనకి తెలియదు, అది చాలా కఠినము. సామాన్యంగా ఎవరు కూడా అంత ఒక్క పదం కోసం అంత పని ఎవరు చేయగలుగుతారు. అందుకని సిద్ధాంత కౌముది అనే పుస్తకాన్ని దీక్షితులు గారు రాశారు. అంటే ఆయన ఏం చేశారు, మీ రామ అనే చదవడానికి 4000 సూత్రాలు చదవక్కర్లేదు, నేను చెప్పినటువంటి ఒక 15-20 సూత్రాలు చదివితే సరిపోతుంది అని ఆయన. అందుకని ఆయన చేయాల్సింది ఏమొచ్చింది అంటే అష్టాధ్యాయంలో ఉండే సూత్ర క్రమాన్ని మార్చాల్సి వచ్చింది. వైయాకరణ సిద్ధాంత కౌముది అని దాని పేరు పెట్టారు. అంటే ఇది ఒక రామ అనే రూపాన్ని చూపించడం కోసం, సులభంగా చూపించడం కోసం వచ్చినటువంటి పుస్తకం. ఈ వైయాకరణ సిద్ధాంత కౌముది కూడా అష్టాధ్యాయంలో ఉండే 4000 సూత్రాలని క్రమం మార్చేసి ఈ ప్రక్రియను అనుసరించి చెప్పారు. ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద పుస్తకం అయిపోయింది. ఎందుకంటే 4000 సూత్రాలు ఇందులో ఉన్నాయి, 4000 సూత్రాల అర్థాలు ఉన్నాయి, ఏ ఏ సూత్రం ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అని ఆయన ఆలోచించి ఆయన సూత్ర క్రమాన్ని మార్చి ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకం చాలా పెద్ద పుస్తకం అయిపోయింది. 4000 సూత్రాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదట చదువుకునే వాళ్ళకి ఈ పుస్తకం అర్థం కాదు, అది చాలా పెద్ద పుస్తకం కాబట్టి. అందుకని తర్వాత కాలంలో ఏం చేశారు, బాబోయ్ ఇది చాలా పెద్ద పుస్తకం, ఇది చిన్న
ఇదంతా చదవాలి అంటే ఒక 6-7 ఏళ్ళు పట్టేస్తుంది. ఎట్లా ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు ఇంకోటి మధ్య సిద్ధాంత కౌముది అని ఇంకో పుస్తకం రాశారు. మధ్య సిద్ధాంత కౌముది అనే పుస్తకం రాశారు. అది అసలు దాంట్లో ఏం చేశారు, సిద్ధాంత కౌముదిలో ఉండే సగం సూత్రాలను తీసేశారు. చాలా ప్రధానమైన సూత్రాలు కాని వాటిని, చాలా విచారాలను తీసేశారు. అది తీసేసిన అది కూడా పెద్ద పుస్తకం అయిపోయింది. కొంతమందికి పెద్ద పుస్తకంగా అనిపించింది. తర్వాత ఈ లఘు సిద్ధాంత కౌముది అని ఇంకో పుస్తకం చేశారు. అర్థమైందమ్మా? ఈ లఘు సిద్ధాంత కౌముదిలో ఏముంటాయి అంటే, సిద్ధాంత కౌముదిలో ఉండే విచారాలే చాలా ముఖ్యమైన విచారాలు. రామ మొదలైనటువంటి రూపాలు ఎలా సిద్ధించాలి అని సులభంగా తెలిసేలా ఉంటాయి. అది లఘు సిద్ధాంత కౌముది పుస్తకం. తెలిసిందా? ఇప్పుడు ఏకాంత మనం ఏం చూసాము, వ్యాకరణం అంటే ఏంటి, వ్యాకరణం లక్ష్యం ఏంటి, దాంట్లో అష్టాధ్యాయి అనే పుస్తకం ఏం చేస్తుంది, అష్టాధ్యాయి పుస్తకంలో ఉండే కష్టం ఏంటి, తర్వాత సిద్ధాంత కౌముది అనే పుస్తకం దాన్ని ఎలా సులువుగా చేసింది, మళ్ళీ దానిలో ఉండే కష్టం ఏంటి, దానిలో ఉండే కష్టాన్ని ఆశ్రయించుకుని మళ్ళీ వచ్చిన కొత్త పుస్తకం ఏంటి, మళ్ళీ దాంట్లో ఉండే కష్టం ఏంటి, చివరికి వచ్చింది లఘు సిద్ధాంత కౌముది అనే పుస్తకం. ఈ లఘు సిద్ధాంత కౌముది పుస్తకంలో ఏం చేశారు అంటే, అష్టాధ్యాయులో ఉండే సూత్రాలనే సిద్ధాంత కౌముదిలో చెప్పిన విధానంగా చాలా సులువుగా సులభమైన క్రమంలో చూపించారు. రామ అనే రూపం ఎట్లా సిద్ధిస్తుంది మొదలైనవి అన్నీ కూడా అత్యంత సులభంగా ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఇదే రామ అనే పుస్తకాన్ని మధ్య సిద్ధాంత కౌముదిలో తెలుసుకోవచ్చు, అది కొంచెం కష్టం. ఇదే అది ఇంకొంచెం కష్టం. అదే అష్టాధ్యాయులో కూడా తెలుసుకోవచ్చు, అది ఇంకా 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 కష్టం. ఎందుకంటే రామ అనే ఒక్కదాన్ని చూడటం కోసం 4000 సూత్రాలు చదవడం ఎవరికి చేయగలుగుతారు? అదే సిద్ధాంత కౌముదిలో చదివామంటే ఒక 100 సూత్రాలు కూడా అక్కర్లేదు రామ అనేదానికి చూపించడం కోసం. మధ్య సిద్ధాంత కౌముదిలో 80. నీకు రామారాన్ని చెప్తానమ్మా, ఎగ్జాక్ట్ సూత్రం సంఖ్య తీసుకోకూడదు, అర్థమైందా? లఘు సిద్ధాంత కౌముదిలో చూస్తే ఇంకా తక్కువ సూత్రాలతోనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో నీకు ఉండే ప్రకరణాలు ఏంటి అంటే, ఒక పదం ఇంకో పదంతో సంబంధాన్ని పొందుతుంది అని చెప్పినప్పుడు, ఒక పదం ఒక పదంతో సంబంధాన్ని పొందితే మధ్యలో వర్ణాలు కూడా సంబంధాన్ని పొందుతాయి కదా. ఒక పదం ఇంకో పదంతో కలిసింది, పదం ఇంకో పదంతో కలిసింది అంటే వర్ణం లేకుండా పదం కలిసిపోతుందా? వర్ణం ఉంటేనే పదం. ఎందుకంటే వర్ణ సముదాయాన్నే పదం అని మనం నిర్వచిస్తాం సామాన్యంగా. వర్ణ సముదాయం పదం కాబట్టి ఒక పదం ఇంకో పదంతో కలిసింది అంటే ఆ పదంలో ఉండే వర్ణాలు ఇంకో వర్ణాలతో కలిశాయి. ఆ పదంలో ఉండే వర్ణాలు ఇంకో వర్ణంతో కలిశాయి అన్నప్పుడు వాటికి నచ్చినట్టుగా అవి కలవడానికి ఉండదు. వాటికి కూడా కొన్ని నియమాలు చెప్పారు. ఈ వర్ణము ఈ వర్ణంతో కలవాలి అంటే ఈ నియమాలు ఉండాలి, ఈ వర్ణము ఈ వర్ణంతో కలవాలి అంటే ఇన్ని నియమాలు ఉండాలి అని ఒక వర్ణం ఇంకో వర్ణంతో కలవడానికి నియమాలు చెప్పారు. అది అష్టాధ్యాయులను చెప్పారు. ఏంటి పదాలతో ఎలా సంబంధిస్తాయి అని చెప్పే సందర్భంలోనూ, స్థానులు ఆదేశాల గురించి చెప్పే సందర్భంలోనూ చాలా సందర్భాల్లో ఒక వర్ణం ఇంకో వర్ణంతో ఎలా కలవాలి అని చెప్పారు. ఆ చెప్పినటువంటి వాటిని ఇది సంధి ప్రకరణము అన్నారు. ఈ సంధి ప్రకరణంలో ఏం చేస్తామంటే వర్ణాలు ఇంకో వర్ణాలతో కలవడానికి నియమాలని చెప్తాము. ఈ నియమాలు లేకుండా వర్ణాలు ఇంకో వర్ణాలతో కలవకూడదు. ఒకవేళ కలిస్తే అర్థం తెలియదు వినేవాళ్ళకి. ఏంటో చెప్పేస్తున్నాడు ఇతను, మనకేం అర్థం రావట్లేదు అనుకుంటా. ఈ నియమాలను అనుసరించి వర్ణాలను కలిపితే వినేవాళ్ళకి అర్థం తెలుస్తుంది. మనకి అల్టిమేట్లీ ఏంటంటే వినేవాళ్ళకి అర్థం తెలియడం ప్రధానం, అనాదిగా ఉండేటటువంటిది పోకుండా ఉండడం ప్రధానం. అనాదిగా ఉండేటటువంటిది ఉంటూ వినేవాళ్ళకి తెలియడం ప్రధానం. అలా ఉండాలి అంటే అనాదిగా ఉండేటటువంటి నియమాన్ని అనుసరించి వచ్చినటువంటి వ్యాకరణం కావాలి. అందుకని ఈ సంధి ప్రకరణంలో ఏం చెప్పారు, ఒక వర్ణం ఇంకో వర్ణంతో ఎప్పుడు కలుస్తుంది, ఎలా కలుస్తుంది అని చెప్పారు. వర్ణాలు ఏంటి? ప్రధానంగా వర్ణాలు 3 రకాలు అని చెప్తాం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని. ఈ అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు మనం స్కూల్లో చదువుకుంటాం 100%.
అచ్చులు అచ్చులతో ఎప్పుడు కలుస్తాయి, అచ్చులు అచ్చులతో కలిసినప్పుడు ఏ ఏ మార్పులు వస్తాయి అని చెప్పే సందుల్ని అచ్చందులు అంటారు, లేదా స్వరసంధులు అంటారు. హల్లులు హల్లులతో ఎప్పుడు కలుస్తాయి, హల్లులు కలిసినప్పుడు వచ్చేటటువంటి విశేషాలు ఏంటి అనేటటువంటి వాటిని వ్యంజన సంధులు లేదా హల్ సంధులు అంటారు. ఉభయాక్షరాలు కూడా అచ్చులతోనే హల్లులతోనే కలుస్తాయి. ఎప్పుడు ఉభయాక్షరాలు అచ్చులతో కలుస్తాయి, ఎప్పుడు ఉభయాక్షరాలు హల్లులతో కలుస్తాయి అనే విచారాలు కూడా చేశాం. ఇప్పుడు స్వరసంధుల్లో చాలా నియమాలు ఉన్నాయి. చాలా నియమాల్లో ముందు మనం ఓవర్వ్యూగా చూసిస్తే నీకు ఒక క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మనం ఈ ప్రకరణంలో ముఖ్యమైన అంశాల వరకు వెళ్ళచ్చు. ఇప్పటివరకు నీకు క్లారిటీ వచ్చిందమ్మా? ఇప్పుడు మన అచ్చందులు హల్సందులు ఉభయాక్షర సంధులు. ఉభయాక్షర సంధుల్లో అదేంటి విసర్గతో ఉండే సంధులు కొన్ని ఉంటాయి, అనుస్వారంతో ఉండే సంధులు కొన్ని ఉంటాయి. అలాగే ఇంకొన్ని జిహ్వాములు ఉపధ్మానీయములు ఇంకొన్ని చెప్తారు వర్ణాల్లో విశేషాలు, వాటిలతో కూడా ఉండే సంధులు కొన్ని ఉంటాయి. అది మనం అదేంటి సూత్రం ఏ సూత్రం ఉంది దాని అర్థం ఏంటి అని మనం అక్కడ చూసినప్పుడు కొంచెం విపులంగా చూడవచ్చు. ఇప్పుడు సంధి ప్రకరణంలో ఈ విచారాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకో ప్రకరణం ఏం చెప్పాము, స్త్రీ ప్రత్యయ ప్రకరణం కదా. స్త్రీ ప్రత్యయాలు అంటే ఏం చెప్పాము, ఒక పదాన్ని ఇది ప్రకృతి ఇది ప్రత్యయము అని విభాగం చేయడం వ్యాకరణం యొక్క ఒక ఉపాయం. ఇది అనాదిగా ఉంది అని చెప్పడంలో ఉపాయం ఇది. ఈ పదాన్ని ఈ ప్రకృతి కింద ఈ ప్రకృతి ప్రత్యయం కింద మనం విభాగం చేయొచ్చు అని చెప్పడం ఒక ఉపాయము. దానిలో ప్రత్యయాలు చాలా రకాలుగా చెప్పారు. ప్రత్యయము అంటే ఏంటంటే ఒక అర్థాన్ని విశేషంగా చెప్పేది ప్రత్యయము. ఏదైనా ఒక అర్థాన్ని విశేషంగా చెప్పేది. ఉదాహరణకి రాముడు అనే పదం, రాముడు అనే పదంలో రామ అనే విన్న వెంటనే మనకి ఏం కలుగుతుంది, రామ అని మాత్రం విన్నాం. రామ అని మాత్రం విన్నట్లయితే రాముడు ఏదో పని చేస్తున్నాడు, రాముని ఎవరో పిలుస్తున్నాడు, రాముని ఎవరో కొడుతున్నాడు, లేదా రాముడు ఎవరినో కొడుతున్నాడు, రాముడికి ఎవరో ఏదో ఇస్తున్నాడు, రాముడి నుండి ఏదో కావాలి, రాముడికి ఏదో ఇవ్వాలి, రాముడి యందు భక్తి ఉండాలి, ఇలా అన్ని రామ అని వినడం వల్లే మనకి అన్నీ స్ఫురించవచ్చు. రామ అని వినడం వల్ల ఈ రాముడికి సంబంధించింది ఏదైనా మన బుద్ధిలో స్ఫురించవచ్చు. కానీ ఎప్పుడైతే డూ అని మనం తర్వాత రామ అనే తర్వాత చెప్తామో అప్పుడు అన్ని అర్థాలు కూడా స్ఫురించవు. రాముడు అనే ఒక కర్తృత్వం మాత్రమే స్ఫురిస్తుంది. దీన్ని ప్రత్యయం అంటారు. ప్రత్యయం ఏం చేస్తుంది, ఈ ప్రకృతికి ఉండేటటువంటి అర్థం కంటే ఒక విశేష అర్థాన్ని చెప్తుంది. అది ప్రత్యయము. ఈ ప్రత్యయాలు చాలా రకాలుగా ఉన్నాయి. దానిలో ఇప్పుడు మీకుండే ప్రకరణం స్త్రీ ప్రత్యయ ప్రకరణం. స్త్రీ ప్రత్యయ ప్రకరణం అంటే ఏంటంటే కొన్ని ప్రత్యయాలు స్త్రీ అనే అర్థాన్ని తెలియజేస్తాయి. ఈ ప్రత్యయం ఉంటే ఇక్కడ స్త్రీత్వం ఉంది అనే విషయం తెలుస్తుంది. లోకంలో ఉండే స్త్రీత్వము శాస్త్రంలో ఉండే స్త్రీత్వము ఒకటి కాదు. లోకంలో ఉండే స్త్రీత్వం మనం చూసిన వెంటనే తెలిసిపోతుంది, దానికి ప్రత్యయాలు కావాలి. ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఈమె స్త్రీ ఇతను పురుషుడు అని మనకి తెలిసిపోతుంది, దానికి ప్రత్యయాలు అక్కర్లేదు. కానీ శాస్త్రంలో అదేంటి పదాల్లో అలా తెలియదు. పదాల్లో అలా తెలియదు కాబట్టి దానికి మళ్ళీ ఈ ప్రత్యయాలు చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా అమ్మా? ఈ ప్రత్యయాలు స్త్రీ ప్రత్యయాలు ఏంటి అంటే ప్రధానంగా 7 ప్రత్యయాలు స్త్రీ ప్రత్యయాలు ఉన్నాయి. కొన్ని 8 ప్రత్యయాలు అనుకో, 8 స్త్రీ ప్రత్యయాలు ఉన్నాయి. ఏంటి, నీటు నీషు నీను టాపు టాపు చాపు ఊము తి అనే 8 ప్రత్యయాలు స్త్రీ ప్రత్యయాలు. అర్థమైందా? టాపు డాపు చాపు నీపు నీషు నీను ఊము నీ ఊము తి అనే ఈ 8 స్త్రీ ప్రత్యయాలు. అంటే ఈ 8 ప్రత్యయాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి స్త్రీలింగంలో ఉంటాయని మనకు తెలుస్తుంది. ఈ ప్రత్యయాలు లేకుండా స్త్రీలింగంలో పదం ఉండదు. అర్థమైందమ్మా?
ఈ ప్రకరణంలో అంటే ఎప్పుడు టాప్ ప్రత్యయం వస్తుంది, ఎప్పుడు చాప్ వస్తుంది, ఎప్పుడు డాప్ వస్తుంది, ఎప్పుడు నీపు నీషి నీ ప్రత్యయాలు వస్తాయి, ఎప్పుడు ఏంటి తి ప్రత్యయం వస్తుంది, ఎప్పుడు ఊము ప్రత్యయం వస్తుంది అని చెప్పడం కోసం సూత్రాలు చెప్తారు. అలాగే ఇంకొక పెద్ద పని అష్టాధ్యాయులు చేసిన పని ఏంటంటే పేర్లని నియమాలని పెట్టారు. అది ఇందాక మనం చూడలే. ప్రకృతి ప్రత్యయాలు స్థాన్యాదేశాలు చెప్పారు, పదాల సంబంధాన్ని చెప్పారు, అలాగే పదాలకి ఇంకొక పదంతో కలిసేటప్పుడు ఉండాల్సిన నియమాలను చెప్పారు. ఇవన్నీ చెప్పడం కోసం ఈ వీళ్ళకి రుచులకి కొన్ని కొత్తగా చెప్పాల్సిన పేర్లు అవసరమయ్యాయి. పేరు చెప్పకుండా మనం ఏమి చెప్పలేము. మనం ఏదైనా చేయాలంటే మొట్టమొదటి పేరు పెట్టాలి. పేరు పెట్టకుండా మనం ఏమీ చేయలేము, చేసినా అది ఎవరికి అర్థం కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కొత్త పేర్లు పెట్టారు ఋషులు. ఈ పని అంతా చేయడం కోసం కొన్ని పేర్లు పెట్టి ఆ పేర్లని ఆధారంగా చేసుకుని కొన్ని నియమాలను పెట్టి ఈ పేర్లని నియమాలని ఆధారంగా చేసుకుని ఈ ఇందాక చెప్పిన పెద్ద పని అంతా చేశారు. ఇప్పుడు ఈ స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో కూడా కొన్ని పేర్లు వస్తాయి. అందుకని నేను చెప్పాల్సి స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో కొన్ని ఈ శాస్త్రానికి ఈ చెప్పినటువంటి పని అంతా చేయడానికి అవసరమైనటువంటి కొన్ని పేర్లు కూడా వస్తాయి. ఈ పేర్లు సంధి ప్రకరణంలో కూడా వస్తాయి. ఎందుకంటే ఆ పేర్లను చెప్పకపోతే ఆ పనిని చెప్పడానికి కూడా పేరు ఎందుకు చెప్తారు, పేరు ఎందుకు పెడతారంటే ఏదో పని చెప్పడం కోసం పెడతారన్నా. పేరు లోకంలో ఎప్పుడైనా పని చెప్పడం కోసమే పేరు పెడతారు. పని చెప్పకూడదు, పేరు పెట్టేసి ఏ పని చెప్పకుండా ఎవరు ఉండరు. పని చెప్పాలి అంటే ఎవరికో ఒకరికి స్పెసిఫిక్గా పని చెప్పాలి. స్పెసిఫిక్గా పని చెప్పాలంటే వాడికి ఒక పేరు ఏదో పెట్టాలి. పేరు చెప్పకుండా పని చెయ్యి అంటే పేరు చెప్పలేదని చెప్పి వాడేంటి తప్పించుకునే అవకాశం ఉంటుంది లోకంలో. మీరు స్పెసిఫిక్గా చెప్పలేదు, నన్నే చేయాలని చెప్పలేదు కాబట్టి ఎవరు పడితే ఎవరో చేస్తారని నేను వదిలేశాను అంటాడు. అందుకని ఏం చేశారు, లోకంలో ఈ పేరు అనేది అత్యంత ప్రధానం. ఈ పేరుని బట్టి ఈ పని, ఈ పేరుని బట్టి ఈ పని అయిన మొత్తం లోకంలో అలాగే నడుస్తుంది వ్యవహారం. అలాగే శాస్త్రంలో కూడా కొన్ని పేర్లను పెట్టి ఈ పేరు ఉన్నదానికి ఈ పని వస్తుంది, ఈ పేర్లు ఉన్నదానికి ఈ పని వస్తుంది అని చెప్పారు. ఆ పేర్లు మనకి స్వర సంధి సంధి ప్రకరణాల్లోనే వస్తాయి. ఈ స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో కూడా కొన్ని పేర్లు వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాను, ఇంకో ప్రకరణం ఏంటిందన్నో కారక ప్రకరణం. కారక ప్రకరణం అంటే ఏంటి? కారక ప్రకరణం అంటే ఒక పదం ఇంకో పదంతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటుంది అని చెప్పే ప్రకరణం కారక ప్రకరణం. ఒక పదానికి ఇంకొక ప్రకరణం ఎలా సంబద్ధం అవుతుంది అని చెప్తూ ఇక్కడ కూడా కొన్ని పేర్లు చెప్పారు. క్రియ అనేది ఒకటి, కాదేంటి ధాతువు అనేది ఒకటి, క్రియ అనేది ఒకటి, కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం అని ఇక్కడికి కొన్ని పేర్లు పెట్టారు. ఈ పేర్లతో ఒక పదానికి ఇంకొక పదంతో ఎప్పుడు సంబంధం ఉంటుంది, ఈ సంబంధం ఉండడానికి నియమాలు ఏంటి, అవన్నీ చెప్పారు. ఇది కారక ప్రకరణం. ఇంకే ప్రకరణం ఉందా? మనకి మూడైనా ఇంకేమైనా ప్రకరణం ఉందా? అయిపోయింది. అంటే ఈ మూడు ప్రకరణాలు ఇవాళ మనం వాల్యూగా అంటే ఒక క్లాస్లో చూసేసాం. ఏరోప్లేన్ వ్యూలో చూసాం. ఏరోప్లేన్ వ్యూలో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఇంకా చాలా విచారాలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు చెప్పిన విచారాలని నీకు స్పష్టంగా తెలిసాయా? ఇది అర్థమైతే సంపూర్ణ శాస్త్రంలో పెద్ద బేస్మెంట్ పడిపోయినట్టు. అందుకని ఒక చిన్న పని చేయి. ఇప్పుడు ఆలోచించి ఈ చెప్పినవన్నింటినీ కూడా ఒక పాయింట్స్ కింద నువ్వు రాసేసే. అప్పుడు మనం తర్వాత పై చూద్దాం. ఎందుకంటే అన్నీ ఒకటేసారి